ఇవాళ కేసీఆర్ గారు రేపు వచ్చే ఖరీఫ్ నుంచి 8,000 నేరుగా ఎకరానికి రైతులకు ఇస్తారు అని అంటున్నారు. ఇటీవల జాతీయ సర్వేలో కూడా చెప్పారు, అంటే డైరెక్ట్ మీకు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది, ఈవెన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అనేటువంటిది అంటున్నారు. అంటే కేసీఆర్ గారు చేసిన తప్పు అంటారా? అట్లాంటి తప్పు కాదు, కానీ ముహూర్తం ఎందుకు ఇప్పుడే చేయండి. అది మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరంలో ఇచ్చేదానికి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడం అంటే దానికంటే పెద్ద జోక్ ఉంటుందా ఇంకోటి ఏదైనా? ఇప్పుడు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫ్లు అంటే మొత్తం ఫస్ట్ పేపర్ మొత్తం ఫస్ట్ పేజ్ మొత్తం ఒక యాడ్ వేసుకుంటే అది ఏందా అని చూస్తే వచ్చే సంవత్సరం నుంచి నేను ఇవ్వబోయే బోనస్కి ఇప్పటి నుంచి చేసుకుంటున్నాం అంటే అది జనాల చెవులలో పూలు పెట్టుడు కాకపోతే ఏమంటారు దాన్ని? ఏమండి మీరు అంటే కేసీఆర్ గారిని యూఆర్ ఫైండింగ్ ఫాల్ట్, బట్ మోడీ గారిని చూస్తే మొన్న ఎర్రకోట మీద నుంచి ఆయన 2022 నాటికి వ్యవసాయ రంగ ఆదాయాన్ని అంటే రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామనేటువంటిది చెప్పారండి. అంటే మీకు అధికారం ఉన్నదేమో 2019 వరకు, 2022 నాటికి మీరు టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, నాట్ ఓన్లీ అగ్రికల్చరు, సమ్ అదర్ సెక్టార్స్ ఆల్సో. కానీ మీరు ఇక్కడ వచ్చే ఏడాదికి ఇస్తారు అని అంటే కేసీఆర్ గారిని మీరు ఎందుకు తప్పట్టాల్సిన? ఆయనైతే ఫుల్ పేజ్ యాడ్లేసి 2022కి డబుల్ చేస్తామని ప్రజల పైసలు అయితే ఖర్చు పెడతలేరు కదా. ఆయన ఎర్రకోట నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పారు, మీరు కూడా చెప్పండి, చెప్పడంలో తప్పేం లేదు. కానీ ప్రజల డబ్బుని ఉపయోగించి మళ్ళీ దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అంటే వేరే రాష్ట్రాల్లో కూడా యాడ్ చేయించడం ఎందుకండి? అతిశయం కాకపోతే. వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు. మొత్తం 29 రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 400-500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి అది పక్కకు పెడితే ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయాన్ని ఏం చేశారు అంటే కరువు వస్తే పరువు పోతుంది అనుకొని కరువు రిపోర్ట్ లేకుండా ఉండే ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా మీరు? అది మొదటి ఖరీఫ్ నుంచి నడుస్తూ ఉంది. ఇప్పటికీ 6 పంటలు నష్టం జరిగితే కరువు నివేదికలు పోయింది 3 పంటలకు, అది కూడా టైం అయిపోయినాక పోతాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రాధాన్యత ఆయనకి ఇల్లు కట్టుకొనుడు, ఆయన కార్లు కొనుక్కొనుడు, ఆయన వ్యాన్లు కొనుక్కొనుడు, అంత కావాల్సి వస్తే ఒక ప్లేన్ కొనుక్కుంటాడు కావచ్చు, కానీ రైతుల గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేరు. మీరు ఇందాక అన్నారండి, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ ఫార్ యాజ్ బడ్జెట్ అలొకేషన్స్ ఆర్ కన్సర్న్ ఆల్మోస్ట్ 95-100% అంటున్నారు. ఎడ్యుకేషన్ బడ్జెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఆధార్ అంటే మిడ్ డే మీల్ లాంటి దానికి కూడా ఒక ఆధార్ని అనుసంధానం చేయడం వలన నియర్లీ 20 crore పూర్ స్టూడెంట్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ యాంబిట్ ఆఫ్ మిడ్ డే మీల్ అండి. ఇంకా ఆటోమేటిక్గా మీ బడ్జెట్ తగ్గిపోతుంది. అట్లానే మీరు యూజీసీ గ్రాంట్స్ బాగా తగ్గించేశారు. ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? మేము ఎక్కడ తగ్గించినా కూడా, ఎందుకంటే వివరాల్లోకి పోవడం సమయాభావం ఉంటుంది, ఎక్కడ తగ్గించినా కూడా ఇప్పుడు మీరు అంతేందుకు మీరు ఉజ్వలా స్కీమ్ తీసుకున్నా కూడా దానికంటే ముందు మేము తీసుకున్న స్టెప్ ఏదైతే సబ్సిడీని మీరు విత్డ్రా చేసుకోండి అన్నది కూడా మధ్యతరగతి ప్రజలకు కూడా ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు కూడా సబ్సిడీ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము వాళ్ళకి ఒక కాల్ ఇచ్చాం, ఏమని అంటే మీరు విత్డ్రా కాండి, గివప్ చేయండి. కోట్ల మంది ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి గివప్ చేశారు. గివప్ చేస్తే ఎక్కడికి పోతుంది? ప్రధానమంత్రి పాకెట్లోకి అయితే పోదు కదా. ఇదంతా మళ్ళీ కోశాగారంకే కదా పోయేది, ఇండియన్ ట్రెజరీకే కదా. ఇండియన్ ట్రెజరీ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఉజ్వలా స్కీమ్ కింద దగ్గర 2.5 కోట్ల మంది మహిళలకు మేము గ్యాస్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఫ్రీగా. ఎట్లా ఇవ్వగలుగుతా ఉన్నాం? అక్కడ సేవ్ చేసిన మనీని ఇక్కడ ఇస్తా ఉన్నాం. MNREGA కూడా అంటే నేను అనేది ఏంటంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్ అనేటువంటిది ఒక మంచి ప్రోగ్రామ్ అండి. కనీసం ఒక పూట భోజనం పేద విద్యార్థులకు వచ్చేటువంటిది. కానీ దానికి కూడా ఆధార్ని అనుసంధానం చేయడం వలన ఇవాళ చాలామంది క్రోడ్స్ ఆఫ్ పీపుల్ స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మిడ్ డే మీల్ని ఇంపాక్ట్ చేస్తూ డిసిషన్ దానికోసం స్పెసిఫిక్గా తీసుకోవడం జరగలేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి కూడా మీరు ఆధార్ని ఇన్కమ్ ట్యాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్కి కానీ అందరికి కూడా ఆధార్ని లింక్ చేయమని చెప్పడం అనేది ఒక పాలసీ డిసిషన్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నది ఆధార్తో లింక్ అయితే అయిపోతుంది అని చెప్పి అంటే మధ్య ఈ దళారులని నివారించే ఒక వ్యవస్థ. దాన్నే మీ మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన మాట వాస్తవం కదా. దేన్ని వారు వ్యతిరేకించారు? ఆధార్ని లింకప్ చేయటం. అప్పుడు ఆధార్కి లింక్ అనేది లేకుండే కదా. అప్పుడు ఆధార్ ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్గా నడిచింది. మాకు రాజకీయ యూనిక్ నంబర్ పెట్టాలి అనేటువంటి ప్రపోజల్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు ఆయన వ్యతిరేకించారు. లేదు, మేము అక్కడ లింకప్ గురించి ఎప్పుడు కూడా ప్రస్తావన రాలేదు. ఆధార్ని మేమేం వ్యతిరేకించలేదు. GSTని అప్పుడున్న షేప్లో వారు వ్యతిరేకించారు. ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ కూడా రాశారు. ఆధార్ మేము వ్యతిరేకించి ఉంటే నందన్ నీలకేని గారు ఎప్పుడైతే కాంగ్రెస్ చేతుల్లో ఉండి వారు తయారు చేశారో మేము వచ్చి దాని పేరు కూడా మార్చలేదు. అంటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద కీ అనే పని. మేము పథకం పేరు కూడా మార్చలేదే.
ఆధార్ యూపీఏ మీరు అన్నట్టు మాకు యూపీఏ స్కీమ్స్ని మేము రద్దు చేసి మా పేర్లు పెట్టుకోవాలనుకుంటే ఆధార్ని మాది కాదనేవాళ్ళం, ఆధార్ని ఆపేసేవాళ్ళం. కానీ ప్రజల డబ్బుని ఖర్చు పెట్టి ఆధార్ అనే వ్యవస్థ తయారైంది కాబట్టి, ఆ వ్యవస్థ మంచిది కాబట్టి దాన్ని ఇంకా ఏం బాగు చేద్దామనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు తప్పించి దాన్ని ఎక్కడ కూడా మేము రాజకీయంగా ఉపయోగించుకోవటం లేదు. కాబట్టి లింకేజ్ ఆఫ్ ఆధార్తోని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ వస్తుంది. ఆ విధంగా ముందుకు పోతుంది. దాంతో కొంతమందికి రాలేదనుకోండి, అది శోచనీయమైన పరిస్థితి. కానీ అది కడుపేదలు కడుబీదలు కాదనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అయ్యేది ఉంటే తప్పకుండా కూడా వాళ్ళు కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.